పులావ్ చేస్తున్నానండి. చాలా చాలా మంచి స్పైసెస్తో మనం ఈ పులావ్ చేసుకోవచ్చండి. ఎంత బాగుంటుందండి నేను చెప్పలేను. మీరు తప్పకుండా ఇదే స్టైల్లో చేసి తీరాల్సిందే, అప్పుడే మీకు తెలుస్తుంది. ఇంక మనం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఏంటో చూసేద్దామండి. వెజిటేబుల్ పన్నీర్ పులావ్ రెసిపీ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, చివరిదాకా చూడండి. కంపల్సరీగా మీరు ఇలాగే ట్రై చేయండి. ఇంక మీ రెస్టారెంట్ స్టైల్ లాంటి మంచి అంత టేస్టీ పులావ్ మనకి ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది. అది కూడా స్పెషల్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ పన్నీర్ యాడ్ చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీని ఇంగ్రీడియంట్స్, దీని ప్రొసీజర్ ఏంటో చూసేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే మనం ఈ విధంగా బంగాళదుంప ముక్కల్ని, అలాగే బీట్రూట్ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని చూసారు కదా, బీట్రూట్, క్యారెట్, ఆలు, ఈ పొటాటోస్ని వీటిని చక్కగా కట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ మీల్ మేకర్స్ని చాలా చక్కగా వాష్ చేసి పెట్టుకోవాలండి. అలాగే కొంచెం మంచినీళ్ళతోటి మనం చక్కగా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట, నానబెట్టుకోవాలి మీల్ మేకర్స్ని. నెక్స్ట్ పచ్చి బఠానీలు అండి, చూసారు కదా. అలాగే నెక్స్ట్ పన్నీర్. ఇవ్వండి మనకు కావాల్సింది. ఇప్పుడు ఏం చేశాను అంటే నేను ఒక రైస్ కుక్కర్ పెట్టుకొని దానిలో ఈ విధంగా ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు మన దగ్గరున్న మసాలాలు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అది తర్వాత నేను చూపిస్తాను. నెక్స్ట్ ముందు ఏం చేయాలంటే బాస్మతి రైస్ని మనం 2.5 కప్స్ తీసుకున్నానండి నేనైతే. ఇక్కడ 2.5 గ్లాసుల బియ్యం బాస్మతి రైస్ని చక్కగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి గరం మసాలాల నుండి. అలాగే ఫస్ట్ మనం ఆయిల్ వేడైన తర్వాత ఏం చేయాలి అంటే మనం దాల్చిన చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, అలాగే యాలకులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకుని ఆయిల్లో తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక్కసారి మనం వాటిని పచ్చివాసన పోయేలాగా ఒక్కసారి వేయించాలి. చూసారు కదా, బాస్మతి రైస్ని కూడా నేను చక్కగా పక్కన పెట్టేసుకున్నానండి. కడిగి వాటిని మనం ఒక 15 నిమిషాల పాటు మంచినీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలన్నమాట. 15 నిమిషాలు బాస్మతి రైస్ బాగా నానడం వల్ల ఏమవుతుందంటే చక్కగా పొడుగ్గా మనకి ఎంతో బాగా రెస్టారెంట్ స్టైల్లో మనకి వస్తుందన్నమాట పులావ్. చూసారు కదా, ఇప్పుడు మనకి చాలా చక్కగా ఈ మసాలాలు అలాగే నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనం వేసుకోవాల్సింది సాల్ట్ వేసుకున్నానండి. ఇక్కడ నేను, మీరు గమనించే ఉంటారు కదా, చూసారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో నేను వేస్తుంది ఏంటి అంటే పచ్చి బఠానీలు. ముందు నేను పచ్చి బఠానీలు వేసేసుకున్నానండి. దాని తర్వాత 1 by 1 నేను ఇక్కడ స్పైసెస్ యాడ్ చేస్తాను, మీరు అది కూడా చూడండి. అలాగే ఈరోజు నేను రైతా కూడా మీకు చూపించిపోతున్నానండి. అలాగే ఇప్పుడు గరం మసాలా వేసుకున్నానండి. నెక్స్ట్ ఇది జీలకర్ర పొడి అండి. మనకి ఇవన్నీ కూడా మనకి స్పైసెస్ మార్కెట్లో దొరుకుతాయండి. నెక్స్ట్ చూసారు కదా, ఇది జీలకర్ర పొడి అనమాట. ఇందాక మీరు చూసారు కదా ధనియాల పొడి అనమాట. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, చూసారు కదా, మన దగ్గర ఉన్న అన్ని మసాలాలు వేసుకోవాలి. అలాగే సాల్ట్.